డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, భర్త నుంచి వచ్చే భరణం కోసమే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా? అంటే పెళ్ళి అనేది ఒక సెటిల్మెంట్ అయింది అనుకోవచ్చా అమ్మ ఈ రోజుల్లో? అమ్మ, పెళ్ళంటే నూరేళ్ల పంట అనేవారు ఒకప్పుడు. పూర్వకాలంలో అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి కులము, గోత్రము, పరువు, ప్రతిష్ట ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునేవారు పెళ్లి చేసే ముందు. అంటే రెండు కుటుంబాల కలయిక పెళ్ళి అంటే. ఇప్పటి రోజుల్లో ఏంటంటే పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే. ఆ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు? నీ జీతం ఎంత, నా జీతం ఎంత, నువ్వే కంపెనీలో పనిచేస్తున్నావు, నేనే కంపెనీలో పనిచేస్తున్నాను, ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేస్తే మనకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పెట్రోల్ కలిసి వస్తుంది కదా, ఛార్జీ కలిసి వస్తుంది కదా, ఇలాంటి కమర్షియల్గా మాట్లాడుకుంటున్నారు. అంటే పెళ్ళి అంటే ఒక బిజినెస్ లాగా అయిపోయింది. అంచేత అందులో లాభం ఎంత, ఇందులో నష్టం ఎంత, పెళ్లి చేసుకుంటే ఈమెను పెళ్లి చేసుకుంటే లాభం ఏంటి, ఈమెను పెళ్లి చేసుకుంటే వచ్చే నష్టం ఏంటి, అలాగే ఆమె కూడా ఈయన్ని పెళ్లి చేసుకుంటే వచ్చే లాభం ఏంటి, ఈయన పెళ్లి చేసుకుంటే వచ్చే నష్టం ఏంటి, లాభ నష్టాలు బేరీ చేసుకుంటున్నారు. కానీ పెళ్లిలో సుఖదుఖాలు అనే దాంతో అసలు ఎవరు చూడటం లేదు. పెళ్ళి అంటే ఒక సంతోషం లేదా ఒక దుఃఖం, ఈ రెండింటి కలయికే పెళ్ళి. అంటే ఆ రెండింటి మధ్యన వచ్చేటువంటి ఒక బ్రిడ్జి లాంటిది. ఆ రెండింటి కష్ట సుఖాలు కలబోసుకొని జీవించటం అనేది. ఇప్పుడు అలా లేదు. లాభం ఎంత వస్తుంది ఈయన చేసుకుంటే, ఈయన చేసుకుంటే లాభం ఎంత వస్తుంది, అలా అయిపోయిన తర్వాత పెళ్ళి అనే దాంతో పాటుగా డైవర్స్ గురించి కూడా ముందు దూరపు ఆలోచన చేస్తున్నారు. అంటే వీడిని పెళ్లి చేసుకుంటున్నారు, అయితే బాగానే ఉంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత డైవర్స్ అయితే నాకేమైనా భరణం వస్తుందా? అందరూ అలా ఉన్నారంటలే, నేను చాలామంది మంచిగానే ఉంటున్నారు, ఉండని వాళ్ళ పరిస్థితి. పెళ్ళి అంటే ఒక కమర్షియల్ బిజినెస్ ఇది. ఈ బిజినెస్లో మనం పెట్టుబడి పెడుతున్నాం. ఏంటంటే మన వయసును మనం పెట్టుబడి పెట్టి దిగుతున్నాం ఇందులో. అంచేత ఇందులో మనకి ఏమైనా లాభం ఉందా, నష్టం ఉందా? నష్టం ఉంటే ఒకవేళ కోర్టు కడితే మనకి ఏమైనా భరణం వస్తుందా తిరిగి? అయితే ఇందులో ఒక విషయం మర్చిపోతున్న విషయం ఏంటంటే, భరణం అనేది జడ్జిగా రెడీగా కూర్చోడు నువ్వు కోరినంత భరణం ఇవ్వడానికి. వాడి జీవితము, వాడి శాలరీ, వాడి ఫ్యూచరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే నీకు భరణం ఇస్తారు. బాగా సంపన్న కుటుంబాల్లో అయితే ఎక్కువ భరణం వస్తుంది. మిడిల్ క్లాస్లో వాడు ఒక ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకో, ₹1,00,000 ప్యాకేజ్తో చేసుకుంటున్నాడు అనుకో, వాడు దీనికి ఎంత భరణం ఇవ్వగలుగుతాడు? ఓ 10,000 భరణం ఇస్తే నీ జీవితం ఈ 10,000తో వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. కానీ ఈ 10,000 భరణం కోసమని నువ్వు ఎంత పెట్టుబడి పెట్టాలి? లాయర్లకు పెట్టాలి, ఫీజులు ఇవ్వాలి, కోర్టు చుట్టూ తిరగాలి, ఆ కేసు ఎక్కడో పెళ్ళైన చోట వేయమంటారు, ఆ ఊరికి ఈ ఊరికి తిరగాలి. ఎంత ఖర్చు చేస్తే నీకు ఆ 10,000 భరణం వస్తుంది? అంతకంటే జీవితంలో కొంచెం చిన్న సర్దుబాటు చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది కదా. ఆ విషయం మర్చిపోయి, అంటే ఇవాళ పెళ్ళి అవుతుంది, కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు నా పేరెంట్స్ దీనికోసమని, కుదరినప్పుడు నేను ఎందుకు పడితే ఉండాలి అని విడిపోతున్నారు. కోట్లు ఖర్చు పెట్టి సంపన్న కుటుంబాల్లో పెద్ద పెద్ద మ్యారేజ్ హాల్స్ బుక్ చేసి అందరినీ, బంధువులందరినీ పిలిచి ప్లేట్ 1,500, 2,000 పెట్టి డిన్నర్లు పెట్టి ఇంత ఖర్చు పెడితే ఫస్ట్ యానివర్సరీ వరకు కూడా వాళ్ళు కలిసి ఉంటారో విడిపోతారో చెప్పలేం. అంత ఈజీ అయిపోయింది చేసుకోవటం, విడిపోవటం కూడా. పూర్వం అసలు విడిపోవటం, అసలు విడాకుల ప్రసక్తే లేదు. పూర్వం కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం, ఆడవాళ్ళకి చాలా అన్యాయం జరిగింది నిజమే, కానీ కుటుంబాలు నిలబడ్డాయి. అప్పుడు వెళ్ళిపోవడం, పుట్టింటికి వెళ్ళిపోవడం అన్న సంస్కృతి లేదు. పుట్టింటి వారు కూడా కష్టమో సుఖమో నువ్వు మీ అత్తారింట్లో ఉండవలసిందే, నువ్వు వెనక్కి రావడానికి వీల్లేదనేవాళ్ళు. అంచేత ఏదైనా సరే ఈమె భరించటమే తప్ప తిరుగుబాటు చేసే పరిస్థితే లేదు. ఇప్పుడు వాడు పేరెంట్స్ వాడితో ఉంటే నాకు అక్కర్లేదు డైవర్సు, ఇవాళ ఈవిడ అనుకున్నది జరగకపోతే నాకు అక్కర్లేదు డైవర్స్. కారణం కూడా స్ట్రాంగ్గా ఉండాలి. విడాకులు తీసుకోవాలంటే కారణం కూడా స్ట్రాంగ్గా ఏదైనా మనం చూపించగలగాలి. లేదా వాడు డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నాడా, వాడికి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందా, ఇలాంటిది ఏదైనా ఉంటే స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు డైవర్స్కి వాళ్ళు మెయింటెనెన్స్ ఇస్తారు. కానీ అది మర్చిపోయి నేను పెళ్లి చేసుకుంటే ఏదో తోలపాకులు ఊసేసినంత తేలిగ్గా నాకు ఈ పెళ్ళి అక్కర్లేదు, అంటే నాకు భరణం వచ్చేస్తుంది కదా అనుకుంటే అది అమాయకత్వమ్మా. డబ్బు కోసమే ఆలోచన చేస్తున్నారు. అదే చేస్తున్నారు, కానీ కోర్టు కూడా అలా ఇచ్చేది అంటున్నా. ప్రతి వాళ్ళు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటున్నానంటే కోర్టు కూడా ఇచ్చేదు. కేసును పరిగణలోకి తీసుకుంటారు, అందులో సాక్ష్యాలు అవన్నీ చూసుకుంటారు. వాడు నిజంగానే ఈమెతో కలిసి జీవించడం కష్టమో అనుకున్నప్పుడు మాత్రమే నీకు భరణం ఉంటుంది. అంతేగాని ఈ మధ్య ఎక్కడో ఇందులో చూశాను కూడా, ఆమె ఉద్యోగం చేస్తున్న సంపన్నురాలైనా కూడా భరణం ఇవ్వచ్చు అని. ఇదివరకు ఏంటంటే ఆమెకు ఆల్రెడీ ఉంటే భరణం ఎందుకు అడుగుతారు? ఆమె మెయింటైన్ అవ్వడానికి. ఆమెకు ఆల్రెడీ మెయింటైన్ అవ్వడానికి బోల్డ్ ప్రాపర్టీ ఉంది కదా, నేను భరణం ఎందుకు ఇవ్వాలంటాడు భర్త. ఇప్పుడు ఏంటంటే ఆమెకు ప్రాపర్టీ ఉన్నా సరే భర్తగా ఆమెని పోషించాల్సిన బాధ్యత నీకు ఉంది కాబట్టి, నువ్వు పోషించట్లేదు కాబట్టి ఆమెకి భరణం ఇవ్వాలన్నారు.
అంచేత కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదటనే భరణం ఎంత ఇవ్వాలనేది డిసైడ్ చేస్తారు తప్ప నువ్వు నాకు 1,00,000 రూపాయలు భరణం కావాలంటే ఇచ్చేయరు అంత తేలిగ్గా. అంచేత ముందుగా ఆడవాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా పెళ్ళైతే భరణం వచ్చేస్తుంది కదా, పెళ్ళైతే ఇన్కమ్ వచ్చేస్తుంది, ఓకే అనుకుందాం, పోనీ నీకు ఇన్కమ్ వచ్చేసింది, ఇన్కమ్తో నీ జీవితం వెళుతుందా? అలాంటప్పుడు అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవటం? పెళ్ళి అనే దాంట్లో ఒక మానసిక బంధం అది. ఆ పెళ్లితో కలిసి మనం సంతోషంగా జీవించడానికి చేసుకుంటున్నాం. ఓ 40,000 నాకు భరణం వస్తుంది, 50,000 నాకు భరణం వస్తుంటే 50,000తో సంతోషాన్ని కొనుక్కోగలవా? కంఫర్ట్స్ కొనుక్కోగలం, సంతోషాన్ని కొనుక్కోలేము. అది మర్చిపోకూడదు. ఏసీ వేసుకుంటావు, గాలి చల్లగా ఉంటుంది, అదొక కంఫర్ట్ అది. అంతేగాని అది సంతోషాన్ని ఇవ్వదు కదా. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ముఖ్యంగా స్త్రీలు నాకు భరణం వచ్చేస్తుంది, పెళ్ళి అయితే నాకు ఎంత భరణం వస్తుంది, బాగా డబ్బున్నవాడైతే నాకు భరణం ఎక్కువ వస్తుంది కదా అని ఆలోచించడం అనేది నిజంగా అవివేకం. అంటే పెళ్లిని బంధంగా చూడాలి కానీ చూడలేదు, బిజినెస్ లాగానే చూస్తున్నారు ప్రస్తుతం. పెళ్లిని బంధంగా చూసేవాళ్ళు కలిసే ఉంటున్నారు ఇప్పటికీ. అది లేని వాళ్ళే బయటకు వస్తున్నారు, బయటకు వచ్చి భరణం కోసం వేస్తున్నారు. ఆ భరణం కోసం వేసినప్పుడు వాడు ఈవిడ 50,000 అడుగుతుంది, 50,000 జడ్జి గారు ఇవ్వాలని లేదు కదా, 10 ఇస్తారో 20 ఇస్తారో ఎంత ఇస్తారో తెలియదు అతను వాడి కండిషన్ని బట్టి. సో పెళ్ళి అనేది ఒక వ్యాపారం కాదు, అది ఒక సామాజిక బంధము, సామాజిక బాధ్యత అనుకొని చేయాలి తప్ప భరణం కోసం అని పెళ్లి చేసుకుంటే పెళ్ళిళ్ళు సక్సెస్ కావు ఎప్పటికీ కూడా. అంతే. అంటే ఈ పెళ్లిలో మాత్రం ఖచ్చితంగా ఒకవేళ భరణం అమ్మాయి కనుక నేను ఇతనితో విడిపోవాలనుకుంటే భరణం కోసం వెళ్ళినప్పుడు నష్టపోయేది ఎక్కువగా అబ్బాయే ఈ లెక్కను చూస్తే. మరి కమర్షియల్గా అంటే అమ్మాయిని పోషించాలి, వాడు ఎదురు ఈ అమ్మాయికి భరణం ఇవ్వాలి, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని పోషించాలి, వాడికి ఇది ఒక పనిష్మెంటే కదా. విడిపోయిన భార్యకి భరణం ఇవ్వడము, వాళ్ళ లైఫ్లో మళ్ళీ సెటిల్ అవ్వాలంటే ఇంకో పెళ్లి చేసుకోవాలి కదా, మళ్ళీ ఆ పెళ్ళాము పిల్లలు చదువులు అది ఖర్చులు భరించాలి, దీనికి భరణం ఇవ్వాలి. అంచేత ఒక రకంగా ఫైనాన్షియల్గా అయితే మగవాడు నష్టపోతాడు ఎక్కువ, ఫైనాన్షియల్గా అయితే అబ్బాయి నష్టపోతాడు. అంతే. అయితే ఇంకొకటి కూడా ఉంది నాకు తెలిసినంత వరకు, భర్తకు కనుక వేరే ఆదాయం లేక భార్య కనుక సంపాదిస్తున్నట్టయితే వాడు కూడా భరణం అడగచ్చు. అంటే వైస్ వెర్సా, వాడు దీన్ని అడగచ్చు, ఇది వాడినైనా అడగచ్చు. దీనికి కనుక ఒక సంపాదన ఉంది అని వాడు ప్రూవ్ చేయగలిగితే, నాకు వేరే సంపాదన లేదు, నేను భార్య మీద ఆధారపడ్డాను, నాకు భరణం ఇవ్వాలంటే ఈవిడ రివర్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రమాదం కూడా ఉంటుంది. అంచేత అది కూడా జాగ్రత్తగా చూసుకుని అడుగు వేసుకోవాలి. శుభాన్ని పెళ్లి చేసుకుంటూ విడాకుల గురించి ఎందుకమ్మా ఆలోచిస్తారు? అంచేత అది ఎప్పటికీ మంచిది కాదు. పెళ్ళి అనేది వ్యాపారం కాదు, అది ఒక సామాజిక బాధ్యత అనుకోవాలంతే. అలా కాకుండా వ్యాపారంగా చూసిన వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ కాలేరు. అంటే మనమైతే ఇక్కడ ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువ చూసేది అదే కదా అమ్మా. అవును. పెళ్లి చేసేసుకుంటున్నారు, మీరు అన్నట్టుగా 1 year కూడా కలిసి ఉండక ముందే విడిపోతూ నాకు 50 లక్షలు 30 లక్షలు ఇవంతా కావాలి, నేను పోషణార్థము అని చెప్పేసి. అదే 50 లక్షలు నాకు కావాలి అని అడిగే ముందు నీ వాల్యూ ఎంత ఉందో గోటు మాత్రం చూడరా. నువ్వు ఒక్కదానివి బతకడానికి నీకు 50 లక్షలు సరిపోతుందా? అంటే నేను ఏసీ కార్లలో తిరగాలి, కోట్ల బంగ్లాలో ఉండాలంటే కుదరదు కదా. నీ పోషణకి ఎంత అవసరమో అంతే ఇస్తారు. నువ్వు 50 లక్షలు అడిగితే ఇచ్చేరు. ఆ విషయం మర్చిపోయి నేను భరణం తీసుకుంటా అనుకుంటారు కానీ నువ్వు కోరుకున్నంత భరణం నీకు రాదు. అవతల వ్యక్తి యొక్క స్టేటస్ని బట్టి వాడికి ఎంత జీతం ఉంది, వాడు ఎంత ఇవ్వగలుగుతాడు అని మాత్రమే చూస్తారు తప్ప. ఇప్పుడు 2007 యాక్ట్ ఉంది, పేరెంట్స్ వృద్ధుల పోషణ సంరక్షణ. పేరెంట్స్ని చూడాల్సిన బాధ్యత పిల్లలకు ఉన్నది. ఒకవేళ ఏ కారణం వల్ల పిల్లలు చూడకపోతే, వాళ్ళకి వేరే సోర్స్ లేకపోతే జీవించడానికి, అప్పుడు వీళ్ళు వాళ్ళ మీద పిల్లల మీద కేసు వేయచ్చు. 2007 యాక్ట్ ప్రకారము నన్ను సంరక్షించాల్సిన బాధ్యత నా పిల్లలకు ఉన్నది, వాళ్ళు ఇవ్వటం లేదు అని. అప్పుడు కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట వాడి జీతం ఎంత ఉందో చూసి దానిలో ఇంత % అని పేరెంట్స్కి ఇస్తారు. వాడు నాకు 50,000 కావాలంటే పేరెంట్ ఇచ్చేయరు కదా. అవతల వ్యక్తికి ఎంత జీతం ఉంది, వాడు ఎంతవరకు వీళ్ళకి ఇవ్వగలుగుతాడు చూసి అంత % మాత్రమే పేరెంట్స్కి ఇస్తారు. అంచేత దాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ ఇన్కమ్ దృష్టిలో పెట్టుకుని నాకు 50,000 వస్తుంది, నాకు 40,000 వస్తుంది అనే వ్యాపార దృష్టితో చూడకూడదు. పెళ్ళంటే లాభ నష్టాలు కాదు, పెళ్ళంటే సుఖదుఖాలు. అది జీవితంలో మర్చిపోకుండా లాభ నష్టాలతో బేరీ చేసుకుంటే చివరికి మిగిలేది జీవితంలో నష్టమే, చివరికి మిగిలేది జీవితంలో దుఃఖమే. అది మర్చిపోకూడదు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.